నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, బిగ్ బాస్ షోకి సంబంధించి తరచూ కూడా మనం ఆరోపణలు వింటూ ఉన్నాము. మరి వీటిల్లోని మొన్నటి వరకు కూడా ఇక్కడ నాగార్జున గారు కండక్ట్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షోకి సంబంధించి చూసే ప్రేక్షకులందరూ కూడాను ఇంచుమించుగా ఒక 80% నెగిటివ్ని ట్రోల్ చేశారు. అందరూ కూడా అందులో జరుగుతున్న గేమ్స్ కానీ పార్టిసిపేట్ చేస్తున్న విధానం కానీ అవన్నీ కూడా ఎవరికి సరిగా నచ్చడం లేదు, సాటిస్ఫైడ్గా లేము అని. మరి ఇప్పుడు తీసుకుంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన అనుకుంటాను, తమిళ్ బిగ్ బాస్ అనుకుంటాను, దానిలో కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. సో మరోసారి బిగ్ బాస్ వివాదాల్లో చిక్కుకుంటుందా అనే ప్రశ్న వినిపిస్తుంది. మీరేమంటారు దీని గురించి? అసలు ఈ బిగ్ బాస్ షో పుట్టింది కొంతవరకు వెస్ట్రన్ కల్చర్స్ పుట్టింది. నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయింది అది. ఇది నార్త్ ఇండియన్ కల్చరు వెస్ట్రన్ కల్చర్కి చాలా దగ్గరగా ఉండబట్టి బాగా ప్రాచుర్యం పొందింది. అది కాస్త సౌత్ ఇండియాకి వచ్చేసరికి తమిళనాడులో, ఆంధ్రాలో అంటే తెలుగునాట అది ఒక వింతగా, అంటే మనకు ఉన్నటువంటి రియాలిటీ షోలో ది బిగ్గెస్ట్ షోగా అది కొన్ని కోట్ల వ్యూవర్స్ సంపాదించుకుందన్నమాట. అదేవిధంగా మార్కెటింగ్ పరంగా చూసినట్టయితే బిగ్ బాస్ షోకి వచ్చినంత మార్కెటింగ్ వాల్యూ ఇంకొక రియాలిటీ షోకి లేదు అని చెప్పాలి. అందువల్లనే దాన్ని రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికి కూడా పట్టించుకోకుండా అది వ్యాపారాన్ని రియాలిటీ షోగా మార్చారు, కన్వర్ట్ చేశారు తెలివిగా. ఆ వ్యాపారాన్ని కనిపెట్టేవాడికి జోహార్ చెప్పాలి. పోనీ బిగ్ బాస్ షో బాగులేదంటే చూడటం మానేస్తున్నారా? మానేయటం లేదు కదా, వ్యూవర్స్ పెరుగుతున్నారు కదా. ప్రతి వారం కూడా నేను గమనిస్తుంటే కోట్లాది మంది వ్యూవర్స్ బిగ్ బాస్ షో చూస్తున్నారు. ఏదైనా ఒక ఇవి కూడా ఇవన్నీ వినోద కార్యక్రమాలు అయినప్పుడు కూడా ఈ వినోద కార్యక్రమాలని జనం మెచ్చితేనే వినోద కార్యక్రమాలు. జనం తిప్పి కొడితే ఏ కార్యక్రమం కూడా నిలబడదు, నష్టానికి ఎవరు వ్యాపారం చేయరు. ఇది కళాత్మకమైన సొబగులతో ముడిపడినటువంటి వ్యాపారం గనక దీన్ని ఏం చేస్తారంటే ఇటు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామని చెబుతూనే వ్యాపారాత్మకంగా దీన్ని మలుచుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ వ్యాపారాన్ని జనాలకి మరింత దగ్గర చేయాలంటే జనం ఊహించింది ఏదో అక్కడ జరగాలి. ఎవరో మీరెవరో తెలీదు, ఇంకెవరో అంటే ఒక వ్యక్తులు ఉన్నారనుకోండి, అపరిచిత వ్యక్తులు బిగ్ బాస్ షోకి వస్తారు. వాళ్ళ తాలూకు స్నేహం పెరుగుతుంది. వాళ్ళు బెడ్ కూడా షేర్ చేసుకుంటారు. ఒక బెడ్ మీద షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు లవ్లో పడతారు. లవ్ కాస్త ఇప్పుడు పెళ్ళైపోతుందేమో అన్నంత భ్రమ కలిగిస్తారు. ఈ భ్రమ కలిగించడమే బిగ్ బాస్ షో తాలూకు ఆంతర్యం. ఇది వాళ్ళిద్దరికి నిజంగా లవ్ కాదు, వాళ్ళిద్దరూ బెడ్ని షేర్ చేసుకోలేదు, వాళ్ళిద్దరూ ఎవరో అనుకున్నట్టుగా మిగతా ఏదైనటువంటి అసభ్యకరమైనటువంటి వాతావరణం అక్కడ చోటు చేసుకోదు. ఏదో అశ్లీలంగా ఉన్నట్టు తలపింప చేస్తారే తప్ప రియలిస్టిక్గా ఉండదు. అక్కడ రియాలిటీ వర్తించదు. నేను అబ్జర్వ్ చేసిన మేరకు దాన్ని మనం అలాగే ఆలోచించాలి. అంతేగాని జరిగిపోతుంది, ఆడమగ కలిసిపోతున్నారు, అదేదో లవర్స్ ప్యారడైజీగా ఉంది, దీన్ని వెంటనే మూసేయాలని కొంతమంది గర్వ చేస్తుంటారు. అవేమి కాదు. బిగ్ బాస్ షో ఇది బిగ్ బాస్ షో. ఆనందంగా ఉందా, హ్యాపీగా ఉందా చూడండి, లేదా చూడడం మానేయండి. అంతేగాని ఇప్పుడు తమిళనాడు ఇద్దరు ఎవరో ఒక ఆడ మగ కలిసి ఏకాంతంగా ఒక రోజంతా గడపమని చెప్పారు. అంటే ఒక రోజంతా గడపాలంటే 24 గంటలు. 24 గంటలు కూడా కెమెరా ఆన్ చేసి లేవు కదా, ఉండవు కదా. 24 అవర్స్ కెమెరా ఒకరి మీద ఉంటుందని నేను అనుకోను. ఏదైనా ఒక డైరెక్టరు, ఒక స్క్రిప్ట్ రైటరు ఈ తాలూకు విజువల్స్ ప్రేక్షకులు చూపించడం ద్వారా ఎంతవరకు పాపులారిటీ పెరుగుతుంది, ఎంతవరకు ప్రేక్షకులకు దగ్గరవుతుంది అనే విషయాన్ని ఆలోచించుకుంటారు. కానీ గంటల తరబడి మనుషుల మీద కెమెరా లాంచ్ చేసి ఉంచరు. వాళ్ళకు కావాల్సిన
విజియర్స్‌నే తీసుకుంటారు. ఇక్కడ ఏం చేశారంటే మీరు గమనించారో లేదో, వాళ్ళు కెమెరాలో రికార్డ్ చేసిన విజియర్స్‌లో వాళ్ళిద్దరూ ఆడ, మగ ఇద్దరు ముద్దులు పెట్టుకున్నట్టు కనిపించలేదట. ఆ సౌండ్ వినిపించిందట. అక్కడే ఉంది ట్రిక్ అంతానా. హ్మ్. ముద్దులు సౌండ్ అంటే ఏముంది? డమ్మీ సౌండ్స్ ఎంతోమంది ఇస్తారు. అలా అనుకోవచ్చు కదా! హ్మ్. దాన్ని గోరంతలు, కొండంతలు చేయవలసిన అవసరం లేదు. హ్మ్. 'బిగ్ బాస్' షో మీద చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దానికి నేను వ్యతిరేకం. కామెంట్లు చేయడం ఏంటి? మీరు 'బిగ్ బాస్' షోకి ఆదరణ పెరుగుతుంది కదా! హ్మ్. 'బిగ్ బాస్' షోకేమో కొంతమంది లక్షల రూపాయలు ఇచ్చి కూడా షోలో ఉంటున్నారు కదా! ఇయన్నీ వదంతులే. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. హ్మ్. కానీ 'బిగ్ బాస్' షోలో ఉండడం అన్నది ఒక పాపులారిటీకి నిదర్శనం అనే ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. 'బిగ్ బాస్' షోలో ఉండి బయటకొచ్చి ఇల్లు, వాకిళ్ళు, కార్లు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 'బిగ్ బాస్' షో నుంచి రాగానే రీతూ చౌదరి ఒక 35,00,000 రూపాయలు పెట్టి కారు కొన్నది. హ్మ్. అలాగే తన తాలూకు లైఫే మారిపోయింది. ఇలాగ ఎంతోమంది వాళ్ళ జీవితాల్ని మార్చేసుకుంటున్నారన్నమాట. ఒక జాక్‌పాట్ వచ్చినట్టే కదా! ఆ! లాటరీలో 30,00,000, 40,00,000, 50,00,000తో బయటికొస్తున్నారంటే వాళ్ళ జీవితంలో మరి కష్టపడవలసిన అవసరం లేదు. హ్మ్. మరి దానికి పడుతుంది కదా! కళాకారులు కొంతమందుంటారు. వాళ్ళు సినిమాలో ఎక్కువ అవకాశాలు రావు. వాళ్ళకొచ్చిన అవకాశం ఏదంటే 'బిగ్ బాస్.' సంవత్సరానికి ఓసారి వచ్చినటువంటి 'బిగ్ బాస్‌లో' యాక్ట్ చేయడం ద్వారా వాళ్ళ తాలూకు కష్టాలన్నీ తీరిపోతాయి. హ్మ్. వాళ్ళ తాలూకు సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట. అలాగ ఆలోచించాలి. సార్ అంతేగాని ఆ! సార్ మరంటే మీరు చెప్పిందంతా బావుంది. పాజిటివ్‌గానే ఉంది. అయితే వ్యతిరేకత ఒస్తున్నది ఎక్కడ అనంటే, ఇప్పుడు గేమ్స్ పెట్టే దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడము, అట్లాగా అది కొంచెం అసభ్యకరంగా ఉంటుందంటే, దాన్ని కొంచెం ఖండిస్తూ ఉన్నారు. దానికేమంటారు? అంటే ఇంకేమైనా మార్చితే బావుంటుందంటారా? లేపోతే దాన్ని గూడా లైట్ తీసుకోవాలంటారా? లేదమ్మా అది షోలో ఒక భాగం. హ్మ్. ఇప్పుడు మగాళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేశారనుకోండి, దాన్ని ఎవడు చూస్తాడండి? ఒక నలుగురు మగాళ్ళు, ఇద్దరు ఆడాళ్ళు ఫైట్ చేశారనుకోండి, అందరూ చూస్తారు. అది హ్మ్. ఆసక్తికరంగా ఉంటుంది. నలుగురు మగాళ్ళు, ఇద్దరు ఆడాళ్ళు కొట్టేశారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత థ్రిల్‌గా ఉంటుంది. హ్మ్. చూసేవారు కూడా జనరంజకంగా ఉంటుంది కదా! అందువల్ల వాళ్ళు కావాలనే క్రియేట్ చేస్తారు అటువంటి సందర్భాల్ని. హ్మ్. ఆడ, మగ ఇద్దరు ఆడుకున్నప్పుడు బయట ఇలా పడి పడి దొర్లుతారా? అది కాదు కదా! నిజ జీవితంలో హీరో, హీరోయిన్‌లాగా ఆహ్, అంటే భార్యాభర్తల్లాగా సినిమాల్లో భార్యాభర్తలుంటారా? అదే డ్రెస్ ఏసుకుంటారా? వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్సు, ఇష్టం వచ్చిన ప్రాంతం. అది సముద్రం కావచ్చు, గోదావరి కావచ్చు, అడవి కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి కనులకి ఇంపుగా ఉండేటువంటి ఆ ఎంపిక చేసుకుంటారన్నమాట. దాన్ని మనం ఎవరో 1, 2 మనం నెగెటివ్‌గా కామెంట్ చేశారని ఏ విషయంలో కూడా నాట్ ఓన్లీ 'బిగ్ బాస్' ఏ విషయంలో కూడా ఎప్పుడూ తప్పు చెప్పేవాళ్ళు ఉంటారు. హ్మ్. ఎత్తి చూపేవాళ్ళు ఉంటారు. లేకుంటే ఎలాగుంటారు? అందరూ పొగుడుతారా? పొగడరు కదా! కొంతమంది వాళ్ళ మనసులో అభిప్రాయాలుంటాయి. కొంతమంది బాగున్నప్పుడు కూడా నెగెటివ్‌గా మాట్లాడే ఆలోచనతోని అలవాటుతో ఉన్నోళ్ళుంటారు. వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడతారు. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళ గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకిదే అంచనా. ఒకవేళ షో బాగలేతే అది పూర్తిగా అది దాన్ని బాయ్‌కాట్ చేస్తారు. ఆ షోనే ఎత్తేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ ఆ షో వచ్చినప్పటికి కూడా ఎవరు చూడరన్నమాట. హ్మ్. అలాగే మన టీవీ కార్యక్రమాల్లో ఎన్ని షోలు ప్రారంభమవుతున్నాయి. ఎన్ని అవునవును. షోలు మూడో వారం, నాలుగో వారం సినిమాలు ఆ షోలు క్లోజ్ అవుతున్నాయి. ఇదే ఉదాహరణ. బాగలేకపోతే ఎవరు చూడరన్నమాట. దీన్ని అవును. ప్రత్యేకించి ఆలోచించవలసిన అవసరం లేదు. దానికి మనకి ఆగిపోతున్న షోలే నిదర్శనం. హ్మ్. బాగుందంటే అది సంవత్సరాల తరబడి జస్ట్ లైక్ మన 'జబర్దస్త్' కార్యక్రమాల్లాగా దానికి 13 సంవత్సరాల వయస్సు ఈరోజు. అంటే మరి ఇండియాలో ఈ రియాలిటీ షోలో ఇట్లాంటి వినోద కార్యక్రమాల్లో అంత బాగా ఆడింది ఇంకేమి లేదు. ఒకసారి నాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. హ్మ్. ఇండియాలో 10థ్ ప్లేస్ అంటే దీనికని చెప్పేసి. ఎవరు? ఈ 'జబర్దస్త్' తాలూకు నిర్మాత. హ్మ్. చెప్పారు. ఇండియాలో 10థ్ ప్లేస్ అండి దీనికి. హ్మ్. అంత మరి అంత రెవెన్యూ వస్తున్నట్టే కదా! అవును. అంత రెవెన్యూ వస్తుంటే పెట్టుబడిదారుడు లాభం పొందుతున్నాడు కదా! రూపాయికి రూ. 100 లాభం వచ్చినట్టయితే ఆ వ్యాపారాన్ని ఎందుకు వదిలేసుకుంటాడు? హ్మ్.
రూపాయికి 10 రూపాయలు లాభం వచ్చినా పర్వాలేదు. కొంతమంది కళాదృష్టి ఉన్న వాళ్ళు రూపాయికి రూపాయి లాభం వచ్చినా చేస్తారు. గనక అవును. కార్యక్రమాలన్నీ జనం మెచ్చితేనే కొనసాగుతాయి గానీ, జనం బాయ్‌కాట్ చేస్తే వాటిని ఎవరు పట్టించుకోరు. ఆ హ్మ్. షోని ఎవరు ఆపుకోరన్నమాట. ఎవరు హ్మ్. నష్టానికి వ్యాపారం చెయ్యరు. అవును. అది అంతే. అంతే. గుర్తుంచుకోవాలి. రైట్ సార్. మొత్తానికి అంటే అదే 'బిగ్ బాస్' మీద ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు నిజమే చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు. అవి నిజంగానే అభ్యంతరకరంగా ఉంది అనంటే దాన్ని స్కిప్ జేసేస్తారు. అంతే గదా! దానివల్ల నష్టం వాటిల్లుతుందంటే ఎవరు ఈ వ్యాపారమే కదమ్మా! ఏ అవును. వ్యాపారం ఏదో కళాత్మకంగా కళను ఉద్ధరించడానికి, నటీనటులను ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని ప్రారంభించిన షోలు కాదివి. అది అవును. ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. హ్మ్. ఊరికే ఆడిపోసుకుంటే ఏమొస్తుంది? అన్నిటికీ ఆడిపోసుకోకూడదు. ఆడిపోసుకోవాల్సినటువంటి సందర్భాలు కొన్నుంటాయి. దానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. సమాజం బాగుపడుతుంది. సమస్యలు కూడా తీరుతాయి. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్.